अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 21వ అభ్యాసం ప్రారంభించుకున్నాము. అందులో శబ్దకోశం చెప్పుకున్నాము. వ్యాకరణాంశాలు అనే విషయాలు ఏ ఏ వ్యాకరణాంశాలు మనం తెలుసుకోవాల్సినవి: శృతి శబ్ద రూపము, స్వ ఉపపద పూర్వక భూధాతు క్రూధాతు పరస్మై పదము, కర్మధారయ సమాసము, దిగు సమాసం గురించి మనం చెప్పుకోబోయే అంశాలు. ఈ శృతి శబ్ద రూపము క్రూధాతువుకి 10 లకారాల మీద రాసి ఉంటారు. ఇప్పుడు నియమం 147 రాసుకోండి. సూత్రం కనిపిస్తుంది మనకు. తత్పురుష సమానాధికరణ కర్మధారయ. తత్పురుష సమానాధికరణ కర్మధారయ సూత్రం రాసుకోండి. ఇది అష్టాధ్యాయుల 1వ అధ్యాయంలో 2వ పాదంలో 42వ సూత్రము. నీట్గా రాసుకోండి. మనం తత్పురుష సమాసం చెప్పుకున్నాం. ఈ తత్పురుష సమాసం సమానాధికరణ కర్మధార సమాసం అంటే ఏంటి అది చెప్పుకుంటున్నాం. తత్పురుష సమాసంలోనే సమానాధికరణ కర్మధార సమాసం దేని అంటాము అనే విషయాన్ని, దానికి సంబంధించిన ఉదాహరణలు ఎలా ఉంటాయి అవి ఇప్పుడు చూస్తాము. చూడండి, రాసుకున్నారు కదా. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. తత్పురుషం యొక్క ఈ తత్పురుష సమాసంలో ఈ తత్పురుష సమాసంలో పూర్వ పదంలోను మరియు ఉత్తర పదంలో ఒకే విభక్తి ఉంటుంది. ఈ తత్పురుష సమాసంలో పూర్వ పదం మరియు ఉత్తర పదం రెండిట్లలోనూ ఒకే విభక్తి ఉంటుందని. పూర్వ పదం మరియు ఉత్తర పదంలో ఒకే విభక్తి ఉంటుంది. ఈ తత్పురుష సమాసంలో పూర్వ పదము మరియు ఉత్తర పదంలో ఒకే విభక్తి ఉంటుంది. అందుకే దీన్ని కర్మధారయ సమాసం అంటాము. ఒకే విభక్తి ఉంటూ సమాన విభక్తి ఉంటుంది. సమాన విభక్తి అంటే సమానాధికారి కర్మధార సమాసం అంటాం. అందుకే దీన్ని కర్మధారయ సమాసం అంటాము. అందుకే దీన్ని కర్మధారయ సమాసం అంటాము. ఈ సమాసంలో సాధారణంగా మళ్ళీ దాంట్లోనే ఈ సమాసంలో సాధారణంగా పూర్వపదం అనేది విశేషణం. పూర్వపదం అనేది విశేషణం. ఈ సమాసంలో సాధారణంగా పూర్వపదం అనేది విశేషణంగా మరియు ఉత్తర పదం అనేది విశేష్యంగా ఉంటుంది. ఈ సమాసంలో సాధారణంగా పూర్వపదం అనేది విశేషణముగా మరియు ఉత్తర పదం అనేది విశేష్యంగా ఉంటుంది.
ఉత్తర పదం విశేష్యంగా ఉంటుంది. అంటే విశేషణ విశేష్య భావాలు ఎక్కడైతే ఉంటాయో దాన్ని కర్మధారయ సమాసం అంటాము. ఓకేనా? ఇక్కడ పూర్వపదంలో విశేషణము, ఉత్తర పదం విశేషం. అలాగా విశేషణము మరియు విశేష్యం ఏ తత్పురుష సమాసంలో ఉంటాయో దాన్ని కర్మధారయ సమాసం చెప్పుకుంటామంట. అస్తు. ఈ సమాసానికి ముఖ్యంగా ఈ నియమాలు ఉంటాయి. ఈ సమాసానికి ముఖ్యంగా ఈ నియమాలు ఉంటాయి. ఈ సమాసానికి ముఖ్యంగా ఈ నియమాలు ఉంటాయి. అవి అవి అని రాసుకోండి. ఒకటేని పెట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ ముందుగా విశేషణ పూర్వపదంలో ఉన్నప్పుడు ఉండేటువంటి సమాసం యొక్క రూపం ఎలా ఉంటుందో చూస్తున్నాడు. అందుకు ముందుగా ఒకటోదేంటి విశేషణ పూర్వపద కర్మధారయ. అంటే ఏ సమాసంలో పూర్వపద విశేషణంగా ఉంటేనా దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. దాంట్లో కొన్ని నియమాలు చెప్పుకుంటున్నామట. అందులో ఒకటో నియమం ఏంటి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపదంలో ఉంటుంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అందులో కూడా ఒకటో బిందు కింద కాబెట్టారు, రాసుకోండి. అందులో ఒకటో బిందు కా రాసుకోండి. దీనికి ముందుగా సూత్రం ఇవ్వబడింది. విశేషణం విశేష్యేణ బహుళం. సూత్రం రాసుకోండి బ్రాకెట్లో. విశేషణం విశేష్యేణ బహుళం. నోట్స్ నీట్గా రాసుకోండి. మీకు నోట్స్ ఎంత నీట్గా ఉంటే తర్వాత నీట్గా అర్థమవుతుంది. కర్మధార తత్పురుష సమాసం అంటే ఏమిటి, కర్మధార సమానాధిక తత్పురుష సమాసం అంటే ఏమిటి, నీకు వ్యత్యాసం అవిభావ సమాసానికి, తత్పురుష సమాసానికి, కర్మధార సమాసానికి, అలాగే ద్విగు సమాసానికి గుర్తింపు ఎలా ఉంటుంది, ఎలా వాటిని గుర్తించాలి, ఎలా మనం వాటిని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నోట్స్ నీట్గా రాసుకుని నిదానంగా మీకు అర్థమవుతుంది. కొన్ని అక్కడే అర్థం కాకపోవచ్చు కొంతమందికి, నిదానంగా అర్థమవుతుంది. ఉదాహరణ చూసినప్పుడు వాటి యొక్క ప్రయోగం చూసినప్పుడు అందరికీ అర్థమవుతుంది. ధైర్యంగా నోట్స్ బాగా నీట్గా రాసుకోండి. విశేషణం సూత్రం రాసుకోండి. విశేషణం విశేష్యేణ బహుళం. విశేషం అనేది విశేష్యముతోట బహుళంగా వస్తుంది. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అస్తు. ఇది బ్రాకెట్లో పెట్టుకుని సూత్రము. విశేషణ విశేష్యేణ బహుళం. రాసుకుంటే ఒక తాత్పర్యం సామాన్యంగా విశేషణము విశేష్యము చేత సమాసం అవుతుంది. విశేషణము విశేష్యము చేత బహుళంగా సమాసం అవుతుంది. బహుళంగా సమాసం అవుతుంది. విశేషణము విశేష్యము చేత బహుళంగా సమాసం అవుతుంది. ఇది సామాన్యంగా దీనికి ఒక అర్థం చెప్పాను. విశేషణ విశేష్యం చేత బహుళంగా సమాసం అవుతుంది. దానికి ఉదాహరణ రాసుకోండి. దీనికి ఉదాహరణ ముందుగా విశేషణము పూర్వపదంలో ఉంటే ఎలా ఉంటుంది దానికి ఉదాహరణ రాసుకోండి. నీలం ఉత్పలం. నీలం ఉత్పలం. నీలం ఉత్పలం ఈజ్ ఈక్వల్ టు నీలోత్పలం. నీలోత్పలం. నీలం ప్లస్ ఉత్పలం ఈజ్ ఈక్వల్ టు నీలోత్పలం. దీంట్లో సమాన విభక్తి ఎలా పెట్టుకుంటే విడి తీసుకుంటే అలౌకిక విగత వాక్యము అప్పుడు ఎలా పెట్టుకోవాలంటే జస్ట్ రాసుకోండి మీకు అర్థం చేసుకోవడానికి. నీలాసు ఉత్పలాసు. నీలాసు దాని కింద రాసుకోండి. నీలం ఉత్పలం ఈజ్ ఈక్వల్ నీలోత్పలం అని రాసుకునేది కదా.
ఇప్పుడు సరే నీలం ప్లస్ ఉత్పలం దాని కింద రాసుకోండి. దాన్ని ఎలా విడగొడతామంటే నీల సు ఉత్పల సు, నీలాసు ఉత్పలసు రెండు సమాన విభక్తి ఉన్నాయా? విశేషణంలో నీలం అనే విశేషణము, ఉత్పలం అనేది పుష్పం అనమాట. అది కూడా అది విశేషం అన్నమాట. అంటే నీల పుష్పము, నీల వర్ణ పుష్పం అని అర్థం. అని పూర్వపదం ఎలా ఉంది? విశేషణంగా ఉంది. నీలం అని ఎవరికి చెప్తుంది? నీలం అనేది ఆ పుష్పాన్ని చెప్తుంది, ఉత్పలాన్ని చెప్తుంది అన్నమాట. అంటే ఆ పుష్ప విశేషం చెప్తున్నా. నీల పుష్పము, రక్త పుష్పము, ఇవన్నీ రక్త నీల అనే వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి విశేషణంగా ఉంటాయి విశేష్యానికి, అంటే ఈ పుష్పానికి. ఓకేనా? ఇప్పుడు నీలాసు ఉత్పలాసు ఇందులో ఉండే విభక్తులకు లోపిస్తే గిన అప్పుడు ఏం మిగులుతుంది? నీల ఉత్పల మిగులుతుంది. కింద రాసుకోండి, నీలాసు ఉత్పలాసు. ఇది అలౌకిక విగ్రహవాక్యము. దాన్ని మధ్యలో ఉండే విభక్తులు సున్ కొట్టిపడేస్తే తీసేస్తే ఏం మిగిలింది? నీల ఉత్పల. దాని కింద రాసుకోండి, నీల ఉత్పల మిగిలాయి. ఇప్పుడు నీల లకారంలో అకారం ఉంది, పక్కన ఉత్తర పదం ఉత్పలలో ఉకారం ఉంది. ఆ ఊ కలిసి గుణసంధి చేస్తే మళ్ళీ ఓ అయిపోయింది, నీలోత్పల అయిపోయింది అన్నమాట. అయిపోయింది, కింద రాసుకోండి, నీలోత్పల. నీల లకారంలో ఉండే అకారము, ఉత్పలాలో ఉండే ఉకారము, ఈ రెండింటి మధ్య గుణసంధి చేస్తే ఓ అయిపోయింది. ఆ ఊ కలిసి ఓ అయిపోయింది, నీలోత్పల అయిపోయింది అన్నమాట. దానికి అమ్ము కలుపుకుంటేనా నీలోత్పల శబ్దానికి కింద నీలోత్పలం అయిపోతుంది, నీలోత్పలం. ఓకేనా? ప్రక్రియ అన్నిటికీ ఇదే విధంగా ఉంటుంది. డైరెక్ట్ గా రాసుకుంటున్నాం, నీలోత్పలం అయిపోతుంది. ఓకే, నీలోత్పల. మళ్ళీ సు తెచ్చుకుంటాము, సుస్థానంలో అమ్ము పూర్వహ చేసుకుంటే నీలోత్పలం అవుతుంది. డైరెక్ట్ గా అమ్ము కలిపేసుకుంటే నీలోత్పలం అలా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? అది ప్రక్రియ విధంగా ఉంటుంది. చూడు, ముందుగా నీల అని నీల పుష్పం, నీల ఉత్పలం అంటే నీల పుష్పం విశేషణ పూర్వపదంలో ఉన్నటువంటి కర్మధార సమాసం. ఈ సమాసంలో రెండు విభక్తులు సమానంగా ఉంటాయని చెప్పి, దీంట్లో ఒకే విభక్తి ఉంటుంది. సు అనే ఒకే విభక్తి ఉంది కదా ప్రథమ విభక్తి ఏకవచనంలో. అలా దాన్ని బట్టి మనం ఇది కర్మధార తత్పురుష సమాసం అని చెప్పి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఉదాహరణ వస్తుంది. కృష్ణ సర్ప. కృష్ణ సర్ప. కృష్ణ నల్ల పాము, నల్ల విశేషణము, సర్ప అంటే పాము విశేషము. వీటికి కూడా విభక్తి మనం అలాగే ఇప్పుడు అలౌకిక విగ్రహవాక్యాలు పెట్టినాం. కృష్ణాసు సర్పాసు విభక్తి లోపేస్తే కృష్ణ సర్ప కలిపి రాసుకుంటే ఇక్కడ గుణం అంటూ ఏం లేదు. కృష్ణ సర్ప తర్వాత సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటే కృష్ణ సర్ప అలా వస్తుందన్నమాట. కృష్ణ సర్ప ఈజ్ ఈక్వల్ టు కృష్ణ సర్ప. నల్ల పాము విశేషణం పూర్వపదంలో ఉన్నటువంటి దానికి ఉదాహరణ చెప్పుకుంటాం. కృష్ణ సర్ప ఈజ్ ఈక్వల్ టు కృష్ణ సర్ప. నీలం కమలం ఈజ్ ఈక్వల్ టు నీల కమలం. నీలం కమలం ఈజ్ ఈక్వల్ టు నీల కమలం. నీలం కమలం ఈజ్ ఈక్వల్ టు నీల కమలం. అలాగే రక్తం ఉత్పలం ఈజ్ ఈక్వల్ టు రక్తోత్పలం. ఇక రక్త ఉత్పల గుణసంధి అయిపోయినమాట. రక్తం ఉత్పలం ఈజ్ ఈక్వల్ టు రక్తోత్పలం. రక్తం ఉత్పలం ఈజ్ ఈక్వల్ టు రక్తోత్పలం. రక్తం ఉత్పలం ఈజ్ ఈక్వల్ టు రక్తోత్పలం. అంటే రక్త పుష్పము, నీల కమలము ఇలాగా అన్నిట్లో విశేషణం పూర్వపదం ఉంది. ఆ విశేషణము తర్వాత ఉండే పదనే విశేషాన్ని, అంటే విశేషం అంటే ముఖ్యమైనది, దాన్ని సంబోధిస్తుంది, దాన్ని సంకేతిస్తుంది అన్నమాట. రక్త ఉత్పలము అంటే రక్త పుష్పం, నీల కమలము, నల్ల పాము, ఇవన్నీ కూడా నల్ల, నీల, రక్త అని ఎవరిని తర్వాత ఉండే విశేషాన్ని చెప్తున్నాయి అన్నమాట, దాన్ని సంకేతిస్తున్నాయి. అందుకే విశేషణం అని చెప్పాం. విశేషణము ఎల్లప్పుడూ విశేష్యాన్ని బోధిస్తుంటుంది. విశేషణం ఎల్లప్పుడూ విశేష్యాన్ని బోధిస్తుందన్నమాట.
విశేషాన్ని బోధిస్తుంది కాబట్టి విశేషములో ఏ విభక్తి లింగం వచనం అయితే ఉంటుందో విశేషణంలో కూడా అదే లింగము అదే విభక్తి అదే వచనం ఉంటుంది. అది మనం గమనించాలి. అది మీకు రాబోయే ఉదాహరణలో ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు విశేషణ పూర్వపదంలో ఉండడానికి మనం ఉదాహరణలు ఎలా ఉంటే చూసాం. ఇప్పుడు రెండో బిందు రాసుకోండి, ఖా బిందు. విశేషణానికి విశేష్యానికి మధ్య సమాసం చేసినప్పుడు ఎలా ఉంటాయి వాటికి ఉదాహరణ చూసాం. పూర్వపదం విశేషణం ఉంటుంది, తర్వాత పదం విశేషం, అంటే రెండు పదాలు కలిపిన ఎలా ఉంటుందో ఆ ఉదాహరణ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, రెండో బిందు ఖా బిందు. కిం క్షేపే, కిం కిం క్షేపే. ఇక్కడ దీని యొక్క ఇది ఒక అష్టాధ్యాయ సూత్రం మనకు 2:1:63 రెండవ అధ్యాయంలో 1వ పాదంలో 63వ సూత్రము. సూత్రం వచ్చి కిం క్షేపే, బ్రాకెట్లో పెట్టుకోండి. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. నింద అర్థంలో కిం శబ్దాన్ని ఉపయోగిస్తాము. నింద అర్థంలో అంటే నిందించే అర్థంలో కిం అనే శబ్దాన్ని ఉపయోగిస్తాము. నింద అర్థంలో కిం అనే శబ్దాన్ని ఉపయోగిస్తాము. నింద అర్థంలో కిం శబ్దాన్ని ఉపయోగిస్తాము. ఓకేనా? ఇప్పుడు నిందార్థంలో కిం శబ్దాన్ని ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా. నిందార్థంలో కిం శబ్దాన్ని ఉపయోగిస్తుందని ఒక ఉదాహరణ ఎలా ఉంటుంది రాసుకోండి. ఉదాహరణ, కుత్సితః రాజా. కుత్సితః చూసి రాసుకోండి పుస్తకంలో తప్పులు లేకుండా. కుత్సితః రాజా ఈజ్ ఈక్వల్ టు కిం రాజా. కుత్సితమైన వాడు అంటే నికృష్టమైనటువంటి వాడు, నీచమైనటువంటి వాడు, అలాంటి అర్థాన్ని చెప్పడం కొరకు ఏం ఉపయోగించమే కిం శబ్దాన్ని ఉపయోగించాము. ఇక్కడ కిం అంటే ఏంటి, కుత్సితమైన అర్థం తీసుకుంటాం ఇక్కడ, అంటే నీచమైన అనే అర్థంలో నింద అర్థంలో తీసుకున్నామట. కుత్సిత అనే శబ్దాన్ని ఉపయోగించడానికి ఆ శబ్దాన్ని చెప్పడం కొరకు ఏమొచ్చింది మనకు పదం, ఇక్కడ కిం శబ్దం వచ్చింది. అలాగే కుత్సితః రాజా ఈజ్ ఈక్వల్ టు కిం రాజా. కిం రాజా అంటే కుత్సితమైన రాజా అని అర్థం. కిం రాజా అంటే ఏ రాజా అని అర్థం. కిం అంటే క్యా ఏమి అని అర్థం కాదు ఇక్కడ, నింద అర్థం. కిం రాజా అటువంటి రాజా, రాజు ఎటువంటి ఏమి రాజు అంటే మంచివాడు కాదు, నీచమైన వాడు, కుత్సితమైన వాడు, దోషయుక్తమైన వాడు, ఇలాంటి అర్థం తీసుకోవాలి కిం రాజా అంటే ఇక్కడ. ఓకేనా? అలాగే కుత్సితః సఖా. సఖా మిత్రుడు. కిం సఖా అటువంటి మిత్రుడు ఎటువంటి మిత్రుడు, కష్టాల్లో ఉన్నప్పుడు సమయానికి ఉపయోగపడినప్పుడు మిత్రుడు మిత్రుడు కాదు అనేట్టుగా భావంలో. కిం సఖా కుత్సితః సఖా కింస. నిందార్థం చెప్పడం కొరకు ఏ పదాన్ని ఉపయోగించి మనము కిం అనే పదాన్ని ఉపయోగించి ఇక్కడ సమాసం చేశాం. కిం అనే పదము సఖా శబ్దం సమాసం చేసినప్పుడు కిం సఖా. నిందార్థంలో సమాధిక తత్పురుష సమాసం అన్నమాట. ఓకే, దీనికి రెండు ఉదాహరణలు మనం చూసాం. కిం శబ్దాన్ని ఉపయోగిస్తూ రెండు ఉదాహరణలు మనం చూసాం. ఇది రెండో బిందు. నెక్స్ట్ మూడో బిందు రాసుకుని గా బిందు. మనం ఒక్కొక్క ప్రకారం ఎలా ఉంటాయి, సమాసానికి ప్రకారాలు ఎలా ఉంటాయి అవి చూస్తూ వస్తున్నామండి. ఉదాహరణ రాసుకోండి ఇప్పుడు. నెక్స్ట్ మూడో బిందు గా బిందు. మూడో బిందు గా బిందు. కుగతి ప్రాదయః. కుగతి ప్రాదయః. కుగతి ప్రాదయః. ఇది కూడా సూత్రము 2వ అధ్యాయంలో 2వ పాదంలో 18వ సూత్రము. కుగతి ప్రాదయః. రాసుకోండి. సుందరమైన లేదా అందమైన అనే అర్థంలో, సుందరమైన లేదా అందమైన అనే అర్థంలో సు అనే పదాన్ని
సు అనే పదాన్ని మరియు కుత్సితమైన అర్థంలో కు అనే పదాన్ని ఉపయోగిస్తాము. సుందరమైన లేదా అందమైన అనే అర్థంలో సు అనే పదాన్ని మరియు కుత్సితమైన లేదా నిందార్థంలో కు అనే పదాన్ని ఉపయోగిస్తాము. కు అనే పదాన్ని ఉపయోగిస్తాము. చూడండి, పైన నిందార్థంలోనే అదే కుత్సితమైన అర్థంలో కిం శబ్దాన్ని ఉపయోగించాం. కిం శబ్దం కాకుండా అదే నింద అర్థాన్ని చెప్పడం కొరకు ఏంటి మనం కు శబ్దాన్ని కూడా ఉపయోగించవచ్చు. కు కూడా నిందార్థంలో వస్తుంది, కిం కూడా నిందార్థంలో వస్తుంది, కు కూడా నింద అర్థాన్ని బోధిస్తుంది, నింద అర్థాన్ని సంకేతిస్తుంది. ఎక్కడైనా మనకు కు శబ్దం కానీ కిం శబ్దం కానీ కనిపించిందా పూర్వంలో, అది ఖచ్చితంగా నింద అర్థంలో ఉంది, నిందించే అర్థంలో ఉందని చెప్పి మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. రాసుకోండి, దీని యొక్క తాత్పర్యం రాసుకునేది సుందరమైన అర్థం, సుందరమైన లేదా అందమైన అనే అర్థంలో సు పదాన్ని మరియు కుత్సితమైన అంటే నిందార్థంలో కు అనే పదాన్ని ఉపయోగిస్తాము. దీనికి ఉదాహరణ రాసుకోండి. ఎగ్జాంపుల్స్: సుందర పురుష. సుందరమైన వాడు అని అర్థం చెప్పి సు వచ్చింది అన్నమాట. అక్కడ నీచమైన వాడు అంటే కిం వచ్చింది, అలాగే కు కూడా వస్తుంది. ఇక్కడ అందమైన సుందరమైన అని అర్థం చెప్పడం, మంచివాడు అనే అర్థం చెప్పడం ఇక్కడ సు అనే పదం ఉపయోగించాను. సుందర పురుష, సుందర పురుష, సుపురుష. సుందర పురుష ఇజ్ ఈక్వల్ టు సుపురుష. సుందర అందమైన సుందరమైన అని అర్థం చెప్పడం కొరకు ఏమొచ్చింది పదం, ఇక్కడ సు వచ్చింది, మొట్టమొదటి పదం. ఆ మొత్తం తాత్పర్యాన్ని చెప్పడం కొరకు సు అనే పదాన్ని ఉపయోగించాం. అందుకే సుపురుష, సుపురుష అని చెప్పుకున్నామట. అంటే మంచి పురుషుడు అని అర్థం, మంచివాడు అని అర్థం, అందమైన వాడు అని అర్థం, సుందరమైన వాడు అని అర్థం. అలాగే సుందర పుత్ర, సుపుత్ర అలాగే రాసుకోవచ్చు. సుందర పుత్ర, సుపుత్ర. సుందర బాలక, సుబాలక. సుందర మానవ, సుమానవ అలాగే రాసుకోవచ్చు. మంచి అనే అర్థంలో, సుందరమైన అందమైన అనే అర్థంలో సు పదాన్ని ఉపయోగించి మనం సమాసం చేశాం పురుష శబ్దంతో. సుందర పురుష, సుపురుష. సుందర పుత్ర, సుపుత్ర. అలాగే సుందర దేశ, సుదేశ మంచి దేశము. సుందర దేశ, సుదేశ. సుందర దేశ ఇజ్ ఈక్వల్ టు సుదేశ. అలాగే సుందరం దినం, సుదినం. సుందరం దినం, సుదినం మంచి దినం. ఇదో నాకు చాలా దినం మంచిగా ఉందండి, అనుకూలంగా ఉంది, ఆనందంగా ఉంది ఈ దినం అంటుంటామంట. సుందరం దినం, సుదినం. ఇలాగే ఎన్ని రాసుకోవచ్చు. సుష్టు మంచి అందమైన అర్థంలో మనం సు శబ్దాన్ని ఉపయోగించినప్పుడు ఉదాహరణ ఎలా ఉంటాయో చూసాం మనం. సుదేశ, సుదినం. ఓకేనా. ఇప్పుడు నిందార్థం చూడండి, కుత్సితార్థం చెప్పుకున్నాం, కు శబ్దాన్ని ఉపయోగిస్తామంట. అప్పుడు దానికి వీటిని రాసుకోవచ్చు మనం. కుత్సితార్థంలో ఉదాహరణలు: కుత్సిత పురుష, కుపురుష. అక్కడ సుపురుష, ఇక్కడ కుపురుష. అంటే మంచి పురుషుడు, ఇక్కడ చెడ్డ పురుషుడు. కుత్సిత, కుత్సితార్థంలో మనం వచ్చిన కు అనే పదాన్ని ఉపయోగించి, కు అంటే నిందార్థంలో వచ్చిందన్నమాట పదం. కుత్సిత పురుష, కుపురుష. మరియు అని చెప్పిన కుత్సితార్థంలో అంటే నిందార్థంలో కు పదాన్ని ఉపయోగిస్తామని చెప్పి దానికి ఉదాహరణలు: కుత్సిత పురుష, కుపురుష. అలాగే కుత్సిత పుత్ర, కుపుత్ర అంటే చెడ్డ పుత్రుడు అని చెప్పి. కుత్సిత దేశ, కుదేశ. కుదేశము అని చెప్పి నిశ్చయమైన దేశం, నిందార్థం చెప్పుకున్నాం, ఆ దేశం మంచిది కాదు అన్నిటిగా. కుత్సితం దినం, కుదినం. ఈ దినం మంచిది, నాకు దినం మంచిది కాదు. కుత్సితం దినం, కుదినం. కుత్సితం దినం,
కుదినం. నెక్స్ట్ కుత్సిత నారి, కునారి, నీచమైనటువంటి నారి, కుత్సితమైన నారి నిందార్థంలో. కునారి. ఇవి మనకు సుందరమైన అనే అర్థంలో, నీచమైన అనే అర్థంలో కు శబ్దాన్ని సు శబ్దాన్ని ఉపయోగిస్తే ఎలా ఉంటాయి ఉదాహరణలు అవి మనం చూసాము. ఇది ఈ రకంగా మూడో బిందు ఇక్కడ మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ నాలుగో బిందు రాసుకోండి. ఘా బిందు. ఘా ఘా బిందు. ఇప్పుడు మనకు నిందార్థంలో కిం శబ్దాన్ని ఉపయోగించుకోవచ్చు, నిందార్థంలో కు శబ్దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే. అలాగే అర్థంలో సు శబ్దాన్ని ఉపయోగించాం. ఓకేనా. అలాగే ఈ సమాసంలో విశేషణ పూర్వపదంలో ఉన్నప్పుడు ఎలా ఉంటే అవి మనం చూసాం అన్నమాట. అస్తు రాసుకోండి. ఘా బిందు. సన్ మహత్. నెక్స్ట్ నాలుగో బిందుని సన్ మహత్ పరమోత్తమోత్. చాలండి, చాలా ఉంది సూత్రం ఇది. మనం ఎంత రాసుకో, ఇక్కడ ఎంత ఉందంత రాసుకోండి. సన్ మహత్ పరమోత్తమోత్. కొంచెం చెప్పాను, అది ఒక ఇంకొక పదం ఇంకా చెప్పాను. సన్ మహత్ పరమోత్తమోత్. పరమ ఉత్తమ శబ్దం అండి. సన్ మహత్ పరమోత్తమోత్. అక్కడ ఎంత ఉందంత రాసుకోండి, లేదా దాని పక్కన కూడా రాసుకోండి. పరమోత్తమోత్. మోత్తమోత్ కూడా చెప్పాను నేను. సన్ మహత్ పరమోత్తమోత్. మరి చిన్న పెట్టుకుని బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇంకా సూత్రం ఉంది మనకి ఎంతైతే దీని యొక్క సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకుంటున్నాం. ఈ 2వ అధ్యాయంలో 1వ పాదంలో 60వ సూత్రము. ఇవి నీట్గా రాశారు నాగమణి గారు. మనకి ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఈ సూత్రం యొక్క తాత్పర్యం చూసుకుంటే మీకు అష్టాధ్యాయ దగ్గర ఉన్న వాళ్ళు astrology.com కానీ ఎక్కడైనా కానీ మీకు కొంచెం అవగాహన వచ్చేస్తుంది. వ్యాకరణ మీద పట్టుత్వం ఉన్న వాళ్ళకు బాగా అర్థమవుతుంది. అస్తు. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఏమంటుందంటే ఈ సూత్రం మనకు సత్, సత్ కామ, ఈ పదాలు ఇలా రాసుకోండి, తెలుగు రాసుకోవద్దు. సత్ కామ, మహత్, మహత్ కామ, పరమ కామ, పరమ ఇత్యాది. పరమత ఉత్తమ అలా ఉంటాయని, పరమ ఉత్తమ అని చెప్పి పరమ ఇత్యాది మొదలగున్నవి 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 సత్ కామ, మహత్ కామ, పరమ కామ ఇత్యాది ఇత్యాది పూజ్యవాచి విశేషణ శబ్దాలతోటి ఇత్యాది లేదా మొదలగున్నవి పూజ్యవాచివి. సత్, మహత్, పరమ, ఉత్తమ ఇవేంటివి? పూజ్యవాచి శబ్దాలు. ఇలాంటి పూజ్యవాచి విశేషణ శబ్దాల తోటి, ఇలాంటి పూజావాచి విశేషణ శబ్దాలతోటి, పూజావాచి విశేషణ శబ్దాలతోటి పూజ్యవాచి విశేష్య శబ్దాలకు తత్పురుష సమాసం అవుతుంది. పూజావాచి విశేషణ శబ్దాలకు పూజ్యవాచి విశేష్య శబ్దాలతోటి పూజ్యవాచి విశేష శబ్దాలకు సమాసం అవుతుంది, తత్పురుష సమాసం అవుతుంది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. సత్ కామ, మహత్ కామ, పరమ కామ, ఉత్తమ ఇత్యాది పూజావాచి విశేషణ శబ్దాలతోటి, ఇత్యాది పూజావాచి
విశేషణ శబ్దాలతోటి పూజ్యవాచి విశేష శబ్దాలు కొన్ని తోటి అని ముందు పెట్టామంటే ఇక్కడ అవసరం లేదు. క్షమ్యతం ముందు అని రాసుకుంటే విశేషణ శబ్దాలతోటి పూజ్యవాచి విశేష శబ్దాలకు సమాసం అవుతుంది. పూజ్యవాచి విశేష శబ్దాలకు సమాసం అవుతుంది. పూజ్యవాచి విశేష శబ్దాలకు సమాసం అవుతుంది. ఓకేనా? అంటే సత్యం మహత్తువిని విశేష శబ్దాలు అవి తర్వాత కూడా పూజ్యవాచి శబ్దాలే ఉంటాయన్నమాట. అవేంటో చూద్దాం రాసుకున్న ఉదాహరణలు. సంచ అసౌ జన, సంచ అసౌ జన, సంచాసౌ, సంచా ప్లస్ అసౌ కలిపితే సంచాసౌ అయిపోయింది. చాలో ఉండే అకారము అసౌలో ఉండే అకారం రెండు కలిసి అకహ సవరం దీర్ఘ చేసుకున్నాం కాబట్టి చాసౌ అయిపోయింది. రాసుకోండి. సంచాసౌ జనః ఇజ్ ఈక్వల్ టు సజ్జనః. సజ్జనః. సంచాసౌ చాసౌ జనః సజ్జనః. చూడు సత్పదం వచ్చిందా? అంటే సన్నే సత్తు శబ్దం సన్గా మారిపోయింది అన్నమాట. అది అందుకే సంచాసౌ జనః సజ్జనః. ఆ తకారం అనేది మనం ముందే సన్ చెప్పుకున్నాం. అందుకే ఆ నకారము ఏపీ జకారంగా మారిపోయింది. సజ్జనః అయిపోయింది అన్నమాట. సజ్జనః అంటే మూల శబ్దం సత్ అన్నమాట. ఆ సత్తులో తకారం జకారంగా మారిపోయింది. సజ్జనః. సత్ అనేది విశేషణ శబ్దము. జనః అని కూడా పూజ్యవాచి విశేష శబ్దము. అంటే ముందు పూర్వం విశేషణము తర్వాత విశేషం. ఆ రెండు పదాన్ని కలిగినప్పుడు సజ్జనః అనే రూపం సిద్ధించింది అన్నమాట. నెక్స్ట్ మహాన్ చాసౌ ఆత్మ. మహాన్ విశేషణము, ఆత్మ విశేష్యము. మహాన్ చ అసౌ ఆత్మ, మహాన్ చాసౌ ఆత్మ. మహాత్మ. మహాన్ అతనే, ఆత్మ కూడా అతనే, వేరే కాదు. మహాన్ చాసౌ ఆత్మ. అసౌ శబ్దం అధ శబ్దానికి ప్రథమ విభక్తి ఏకవచనం అండి, పుల్లింగ రూపం. అసౌ అంటే ఇద్దరు. అంటే మహాన్ కూడా ఆ మహాన్ ఎవరు కదా? ఆత్మే. ఆత్మ ఎవరు? మహాన్ ఆత్మ. మహాన్ ఎవరో కాదు, ఈ ఆత్మనే. ఈ ఆత్మే మహాంతమైన ఆత్మ. ఈ ఆత్మ అనే అర్థం చెప్పడంలో ఇక్కడ అసౌ శబ్దాన్ని ఉపయోగిస్తాను, కలపడానికి అనమాట. అసౌ అని చెప్పి ఇక్కడ మహాన్ ఇతనే, ఆత్మ కూడా మహాంతమైన ఆత్మ. అట్లా ఒకదాని కొద్ది పూరకంగా చెప్పడం కొరకు అసౌ శబ్దాన్ని ఉపయోగిస్తాం. అస్తు. ఇది అధ శబ్దానికి ప్రథమ పురుష ఏకవచనం అనమాట. అస్తు. ప్రథమ విభక్తి ఏకవచనం, ప్రథమ పురుషం కాదు, ప్రథమ విభక్తి ఏకవచనం. అస్తు. ఇలాగ రాసుకోవచ్చు. సన్ ప్లస్ పురుష సత్పురుష. ఇంకోటి రాసుకోండి. సన్ ప్లస్ పురుష, సన్ ప్లస్ పురుష ఈజ్ ఈక్వల్ టు సత్పురుష. అది సజ్జన పురుషుడు. సజ్జన పురుషుడే, సజ్జనుడు అతనే, ఆ పురుషుడు అతనే, వేరే కాదు. పురుషుడే సజ్జనుడు, సజ్జనుడే పురుషుడు. అది విశేషణం కలిపామంటే. ఎటువంటి పురుషుడు? సజ్జన పురుషుడు. ఎటువంటి పురుషుడు? దుష్ట పురుషుడు. అంటే కదా ఆ దుష్టత్వము సజ్జనత్వం అనేది ఆ విశేషాన్ని బట్టి ఆత్మ ఎవరో తెలుస్తుంది అన్నమాట మనకు. అలాగే సత్ ఛాత్ర, సత్ ప్లస్ ఛాత్ర, సత్ ఛాత్ర. మంచి ఛాత్రుడు అంటే మంచి విద్యార్థి. ఇలాగైనా రాసుకోవచ్చు. ఇది విశేషణ వాచ్యము పూజ్యవాచి విశేష్యంతో ఇక్కడ సమాసం చేసామట. రెండు కూడా అది పూజావాచి మనం గౌరవిస్తున్నాం, సత్కరిస్తున్నామట. కానీ విశేషణ కూడా పూజావాచ్య,
దాని తర్వాత ఉండే ఉత్తర పదం కూడా పూజ్యవాచ్యం, రెండు కూడా పూజ్యవాచ్యం. పూజ్యవాచ్య శబ్దాలు కాబట్టి సమానాధికరణత్వం ఉందన్నమాట. అందుకే సమానాధిక తత్పురుష సమాసం చెప్పుకున్నాం. అందుకే పూజావాచి విశేష శబ్దాలకు పూజ్యవాచి సమానాధిక విశేష శబ్దాలతోటి సమాసం అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం అంట. అస్తు అలా ఎన్ని రాసుకోవచ్చు. మహాపురుష, మహాన్ చ అసౌ పురుష, మహాపురుష. అలాగే పరమ పురుష, పరమ శబ్దం ఉంది దీనికి, అది రాసుకుని పరమః పురుష ఈజ్ ఈక్వల్ పరమః పురుష ఈజ్ ఈక్వల్ టు పరమ పురుష. విభక్తి చూపిస్తాం. పరమః పురుష ఈజ్ ఈక్వల్ టు పరమ పురుష అంటే పరమ పురుషుడు. అలాగే ఉత్కృష్ట పురుష, ఉత్కృష్ట పురుష అంటే ఉత్కృష్టమైన పురుషుడు. ఇవన్నీ వారి యొక్క వైశిష్ట్యం చెప్పడం కొరకు ఈ పదాలను ఉపయోగిస్తాం. పూజావాచ్య పదాలను ఉపయోగిస్తామంట. ఉత్కృష్ట పురుష, ఉత్కృష్ట పురుష కలిపితేనే ఉత్కృష్ట పురుష, రెండు పదాలు విడిగా ఉన్నాయి, కలిపితే ఉత్కృష్ట పురుష. ఉత్కృష్ట పురుష ఈజ్ ఈక్వల్ టు ఉత్కృష్ట పురుష. పరమః పురుష ఈజ్ ఈక్వల్ టు పరమ పురుష. పరమః పురుష ఈజ్ ఈక్వల్ టు పరమ పురుష. ఇలాగ రాసుకోవాలి. ఓకేనా? ఇలాగే నేను రాసుకోవచ్చు మనం. ఓకే. సో సన్, మహత్, పరమ, ఉత్తమ ఈ శబ్దాలు ఉపయోగించి అదే పూజ్యవాచి శబ్దాలతో సమానం చేసినప్పుడు సార్ సన్ పురుష ఏం చెప్పారండి? సన్ పురుష, సన్ పురుష ఏం చెప్పారు సార్? సన్ పురుష, సన్ పురుష ఇదిగో సత్, సన్య సత్గా మారు. సన్ పురుష ఇదిగో సత్పురుష. ఓకే. సన్ పురుష ఇదిగో సత్పురుష. విగ్రహ వాక్యం ఎట్లా చెప్తారండి? ఇది విగ్రహవాక్యం అండి. సంచాసో పురుషశ్చ సన్ పురుష. సంచాసో ఇట్లాగే పరం చాసో అనాలా? పరం చాసో పురుష పరం పురుష. మహాన్ చ అసౌ పురుష మహాన్ పురుష. ఇవన్నీ పైన ఒక ఉదాహరణ చెప్పి దాని మీద రాసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ ఇట్లా రాసుకోవచ్చు. ఇలా కూడా రాసుకోవచ్చు మనం. ఓకేనా? ఇది అసౌ అని ఎందుకు అడిగా సందేహంగా కొంచెం ప్రశ్న అడిగారు కాబట్టి మళ్ళీ అందుకే ఈ రకమైన ఉదాహరణ చెప్పాను నేను. అస్తు. నెక్స్ట్ చూడండి. ఇంకా బిందు రాసుకుని నెక్స్ట్ బిందు, 5వ బిందు. ఇంకా వీటితో అంటే ఇప్పుడు చూడండి, మనకు ముఖ్య లక్ష్యం అంటే ముఖ్య నియమాలు చెప్పుకుంటున్నాం. ఈ తత్వ సమయ ముఖ్య నియమాలు. విశేషణ పూర్వపద కర్మధార విశేషణ పూర్వపదంలో ఉండే కర్మధార సమాసం ఎన్ని రకాల అర్థాలు వస్తుంది అది చూస్తున్నాం. ఇప్పుడు 5 దాంట్లో ఒకటి విశేషణ పూర్వపదంలో ఉండేటువంటి మనం ఒక బిందు చూసాం. విశేషణ పూర్వం ఆ సూత్రం ప్రకారంగా నిందార్థం చూసాం. కుగతి ప్రాదాయ చూసాం. సత్, మహత్ ఈ పదాలను పూర్వపదం పెట్టిన ఎలా ఉంటాయో చూసాం. అలాగా విశేషణ పూర్వపదంలో ఉన్నటువంటి వాటికి భిన్న భిన్న ప్రకారాలు ఎలా ఉంటాయి అవి చూస్తూ వస్తున్నాం అంట. ఓకేనా? అన్నిట్లో విశేషణ పూర్వపదమే అంటే విశేషణ పూర్వపదంలో ఉంది, తర్వాత విశేష్యం ఉంది అనమాట. అస్తు. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు దాంట్లో ఇంకేంటి అనేది. దిక్ సంఖ్యే సంజ్ఞాయాం. దిక్ సంఖ్యే సంజ్ఞాయాం. దిక్ సంఖ్యే సంజ్ఞాయాం రాసుకోండి. దీని యొక్క తాత్పర్యము దిశావాచి మరియు సంఖ్యావాచి విశేష శబ్దాలకు దిక్ సంఖ్యే సంజ్ఞాయాం అనే సూత్రానికి తాత్పర్యము దిశావాచి మరియు సంఖ్యావాచి విశేషణ శబ్దాలకు దిశావాచి మరియు సంఖ్యావాచి విశేషణ శబ్దాలకు దిశావాచి కావచ్చు, అది సంఖ్యావాచి కావచ్చు. దిశ అంటే 4 దిశలు, సంఖ్య అంటే మనకు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో. దిశావాచి మరియు సంఖ్యావాచి విశేష శబ్దాలకు
సమానాధికరణ విశేష శబ్దాలతోటి సమానాధికరణ విశేష్య శబ్దాలతోటి సంజ్ఞా విషయంలో అంటే నామవాచక విషయంలో, సంజ్ఞా విషయంలో అంటే నామవాచక విషయంలో, సంజ్ఞా విషయంలో అంటే నామవాచక విషయంలో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్పరా మహోదయ? దిశావాచి మరియు సంఖ్యావాచి విశేషణ శబ్దాలకు, దిశావాచి మరియు సంఖ్యావాచి విశేషణ శబ్దాలకు అంటే పూర్వంలో దిశావాచి శబ్దం ఉంటుంది, లేదా సంఖ్యావాచి శబ్దం ఉంటుంది. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ ఏదో ఒకటి ఉండొచ్చు. పూర్వ దిశ, ఉత్తర దిశ, పశ్చిమం ఏదో ఒక దిశ ఉండదు పూర్వంలో. ఓకేనా? ఆ దిశావాచి మరియు సంఖ్యావాచి విశేష శబ్దాలకు సమానాధికరణ విశేష్య శబ్దాలతోటి అంటే ఉత్తరపదం విశేషం ఉండాలంట, అది విశేష శబ్దం ఉండొచ్చు దానికి అనుగుణంగా. సమానాధికరణ ఉండాలి అంటే అధికారులకి సమానం ఉండాలన్నమాట. ఇప్పుడు మహాత్మ అని చెప్పాం. మహాన్ శబ్దానికి ఆత్మ శబ్దానికి అధికారం భిన్న భిన్నంగా ఉందా? అధికారం ఒకటే కదా, ఆత్మ ఒకటే కదా, మహాన్ ఆత్మ అంటున్నాం కదా. సజ్జన పురుష అంటున్నాం. ఆ సజ్జనుడు పురుషుడు వేరు కదా. సజ్జనుడు అనే శబ్దానికి పురుష అనే శబ్దానికి అధికారం రెండు ఒకటే, సమానం అధికారం. అందుకే సమానాధిక కర్మధార తత్పురుష సమాసం అంటాం. అంటే రెండు పదాలకు అధికారం ఒకటే ఉండాలి. అటు రెండు పదాలకు అధికరణం అని ఒకటిగా ఉంటుందని సమానాధికరణ కర్మధార తత్పురుష సమాసం అంటాము. అధికరణం రెండు సమానంగా ఉండాలి. పూర్వ పదానికి అధికరణం ఒకటి, ఉత్తర పదానికి అధికరణం ఇంకొకటి ఉండకూడదు అన్నమాట. అలాగే ఇక్కడ కూడా అందుకే సమానాధికరణ విశేష్య శబ్దాలతోటి, సమానాధికరణ విశేష్య శబ్దాలతోటి సంజ్ఞా విషయంలో అంటే నామవాచక విషయంలో సమాసం అవుతాయి, తత్పురుష సమాసం అవుతాయి. సమాసం అంటే తత్పురుష సమాసం అవుతాయి. ప్రకరణం అదే నడుస్తుంది కాబట్టి తత్పురుష సమాసం అవుతాయి. ఇది నిత్య సమాసం. ఇదేంటి? నిత్య సమాసం. ఇది నిత్య సమాసం. దీనికి ఉదాహరణ రాసుకోండి. సప్తచ తే ఋషయః, సప్తచ తే ఋషయః. 7 మంది ఋషులు. ఆ 7 అనే సంఖ్యావాచి శబ్దం. 7 సంఖ్య ఏం చెప్తుంది? ఋషులు చెప్తుంది. 7 మంది ఋషులు, సప్త ఋషులు అంటాం కదా. సప్త తే ఋషయః, సప్తచ తే ఋషయః. ఇప్పుడు సప్త సంఖ్య ఏం చెప్తుంది? ఋషయ అనే విశేష శబ్దము, సప్త విశేషణ సంఖ్యావాచి శబ్దం. విశేషణ సంఖ్యావాచి సప్త, విశేష్య ఋషివాచి. రెండు కలిపినప్పుడు ఏమైపోయింది? సప్త ఋషి ఒక సంజ్ఞ, ఒక నామమే కదా. సప్త ఋషులని లోకంలో ప్రసిద్ధి. సప్త ఋషులు అని చెప్పి అంటాం. షడ్ ఋషులు అంటామంట, షడ్ రసాలు అంటామంట, నవరసాలు అంటామంట. అలాగా ఒక నామవాచక శబ్దం లోకంలో రూఢి అయిపోయింది. అలాగే సప్త ఋషులు సంజ్ఞా విషయం అన్నమాట ఇది. సప్తచ తే ఋషయః, సప్త ఋషయః కలిపితం అయిపోయింది. సప్త ఋషయః, సప్త ఋషయః అయిపోయింది. అంటే ఇక్కడ సప్త జస్ ఋషి జస్ అలా పెట్టుకునే విగ్రహవాక్యం, అలౌకిక విగ్రహవాక్యం. సప్త జస్సు ఋషి జస్. ఈ రెండు జస్సు విభక్తులు సు ఔ జస్, జస్ విభక్తిని లోపం చేసుకుంటే మీరు సప్త ఋషి మిగులుతున్నారు. సప్త ఋషి మిగులుతుంది. ఇప్పుడు సప్త తాలో ఉండేటువంటి అకారం ఋషి, ఋషిలో ఉండేటువంటి రుకారం. ఈ రెండింటి మధ్య గుణసంధి చేస్తాం ఆద్ గుణ ప్రకారంగా. ఆ ఈ కలిస్తే ఏ అయిపోతుంది, ఆ ఊ కలిస్తే ఓ అయిపోతుంది, ఆ రు కలిస్తే అర అయిపోతుంది. అందుకే సప్త ప్లస్ ఋషిలో రు, అందుకే ఆ రు కలిసినప్పుడు గుణసంధి ఏమవుతుంది? అర అయిపోయిందన్నమాట. సప్త ఋషి అయిపోయిందన్నమాట. ఓకేనా?
అది మళ్ళా సమస్త పనులు సప్తర్షయ అయిపోయింది అన్నమాట. సప్తర్షి ప్లస్ జస్ట్ తీసుకొని దానికి అనుబంధంలోకి వేసుకుని వ్యాకరణ నియమానుసారంగా విసర్గం సప్తర్షయ రూపం తయారవుతుంది అన్నమాట. సప్తచ తే ఋషయ ఇది ఈక్వల్ టు సప్తర్షయ. ఇదంతా ప్రక్రియ మీకు అర్థం చేసుకోవడానికి చెప్పాను అన్నమాట. సప్తచ తే ఋషయ సప్తర్షయ. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? దిశావాచి ఉదాహరణ రాసుకోండి. సప్తదిశయ అంటే మన ధ్రువ నక్షత్రం ఉంటుందా, ఆ ధ్రువ నక్షత్రానికి 4 వైపులా తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ 7 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ధ్రువతార నక్షత్రానికి 4 దిశలు 4 వైపులా ఎల్లప్పుడూ ఈ 7 నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయన్నమాట. అందుకే వాటిని ఆ 7 మనకి ఏవైతే కనిపిస్తాయో సప్త దిశలుగా పరిగణిస్తాం, సప్త దిశలుగా చెప్తామట. వినిపించట్లేదండి. అవునమ్మా, నాకు కూడా వినిపించట్లేదులేమ్మా. నేనే అడుగుదాం అనుకున్నా. మీనా గారు, మహాంచ అసౌ వృక్షం మహావృక్షం అనొచ్చా? మళ్ళీ చెప్పండి. మహాంచ అసౌ వృక్షం మహావృక్షం. వృక్షం అన్నప్పుడు నపుంసకలింగం కదండి, తత్తు పెట్టుకోవాలి. నపుంసకలింగం. పుల్లింగం అయితే అసలు వృక్ష కదండి, వృక్ష అది పుల్లింగం కదా. వృక్ష అయితే పుల్లింగము, వృక్షం అంటే తత్తు పెట్టుకోవాలి. మహాంచ అసౌ వృక్ష అంటున్నారా? వృక్ష అయితే అసౌ అసౌ వృక్ష మహావృక్ష. మహత్వృక్ష మహత్. మరి కావ్యం చెప్పాలంటేనండి, మహాన్ చ అసౌ కావ్యం అనొచ్చా? కావ్య అనాలా? కావ్యం కావ్యమే కదా, ఎందుకు కావ్య? మహాంచ అసౌ కావ్యం మహత్ కావ్యం. మహత్ కావ్యం మహాకావ్యం.
సార్ ఇది సార్ ఇక్కడ సన్ పుల్లింగము పురుష ఉంది కదా, సన్ పురుష అవును. అంటే సంచ అసౌ పురుష కదా. సార్ సార్ సంచాసౌ పురుష కదా. ఓ రికార్డింగ్ అవుతుంది కదా. ఓకే. పంచాసో పురుష అనొచ్చు, సన్ పురుష అనొచ్చు అని చెప్పారు కదా గురువు గారు. రెండు అనొచ్చు అవును అన్నారు. అవును అవునవును అవును. ఓకే. తత్ర గురు ఆజ్ఞ అస్తి మీనాజీ, సార్ తత్ర గురు ఆజ్ఞ అస్తి భవతి ద్వయరూపేణ వక్తుం శక్నోతి. ఆమామాం ఆం ఆం. ఇది ఒకసారి చదువుకుందామా సార్? గురువు గారు వచ్చే లోపలే మ్యూట్ లో ఉన్నారు. ఈ రోజు చెప్పినటువంటి నోట్స్ చూడండి, ఎక్కడైనా తప్పులు మీరు కానీ నాది కానీ తప్పు ఉంటే కనుక చూద్దాం ఒకసారి. చూడండి సార్, గురుగారు వచ్చే వరకు ఈ తత్పురుష సమాసంలో పూర్వపదంలోను ఉత్తర పదంలోను ఒకే విభక్తి ఉంటుంది. అందుకే దీన్ని కర్మధారయ సమాసం అంటాము. ఈ సమాసములో సాధారణంగా పూర్వపదం అనేది విశేషణంగా మరియు ఉత్తర పదం అనేది విశేషంగా ఉంటుంది. ఈ సమాసానికి ముఖ్యంగా ఈ నియమాలు ఉంటాయి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, వాటిలో నంబర్ 1 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దీనిలో మళ్ళా ఒకటి విశేషణం విశేష్యేణ బహుళం. ఒకటవది కా అన్నమాట. కాలో అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంలో కా ఒకటో పాయింట్. విశేషణం విశేష్యేణ బహుళం అంటే విశేషణము విశేష్యము చేత బహుళముగా సమాసం అవుతుంది. ఉదాహరణ నీలం, నీలం, ఉత్పలం నీలం, ప్లస్ ఉత్పలం. మీనా గారు నెట్ పోయినట్టు ఉంది. సార్ నెట్ పోలేదు. గురువు గారు వచ్చేసి గురువు గారిది అది నెట్ పని చేయటం లేదట. టైం అయింది కాబట్టి మంత్రపాఠం చెప్పేసేయండి అని చెప్పి పెట్టారు సార్ మెసేజ్. మంత్రపాఠ ఓ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యః నమస్కారాः.